सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 153వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 13వ అధ్యాయంలో 24వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 25వ శ్లోకం నుంచి 35 వరకు చాంట్ చేస్తాను. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్వాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. యదా భూత పృథగ్భావం ఏకస్తమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. 13వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి ఉపోద్ఘాతం శ్లోకం 1, 2 క్షేత్రం క్షేత్రజ్ఞుల వివరణ శ్లోకాలు 2 నుంచి 7 వరకు, 3 జ్ఞానం శ్లోకాలు 8 నుంచి 12 వరకు, 4 జ్ఞేయం వివరణ శ్లోకాలు 13 నుంచి 19 వరకు, 5 ప్రకృతి పురుషుల వివరణ శ్లోకాలు 20 నుంచి 24 వరకు, 6 జ్ఞాన సాధనలు జ్ఞాన ఫలం శ్లోకాలు 25 నుంచి 35 వరకు. నిజానికి మనకి 24 శ్లోకంతో ఈ అధ్యాయం అంశం ముగిసినట్టే. అర్జునుడు 6 అడిగాడు. అవి క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానం జ్ఞేయం, ప్రకృతి పురుషుడు. ఈ 6 అంశాల గురించి చెప్పేశాడు కృష్ణ పరమాత్మ. కానీ ఇప్పుడు ఈ శ్లోకాల్లో అంటే 25 నుంచి 35 వరకు జ్ఞాన సాధనలు జ్ఞాన ఫలం గురించి చెప్పబోతున్నాడు. వీటిలోకి అడుగు పెట్టే ముందు ఇంతకు ముందైపోయిన అంశం ప్రకృతి పురుషుల వివరణని
టూకీగా చూద్దాం. ఈ ప్రకృతి పురుషులనే అపరా ప్రకృతి, పరాప్రకృతి పేర్లతో చూసాము 7వ అధ్యాయంలో. వేదాంతంలో మాయా బ్రహ్మ అని చూస్తాము. మనం వేదాంతంలో ఒక ఈక్వేషన్ నేర్చుకుంటూ ఉంటాం, అది బ్రహ్మ ప్లస్ మాయా = ఈశ్వరుడు అని. దానికి ఆధారం ఇక్కడ వచ్చిన వర్ణన. ప్రకృతి పురుషుడు ఈశ్వరుడు 3 భిన్న అంశాలు కాదు. ప్రకృతి ప్లస్ పురుషుడు = ఈశ్వరుడు, లేదా బ్రహ్మ ప్లస్ మాయా = ఈశ్వరుడు అని శంకరాచార్యుల వారు ఇక్కడ వివరిస్తారు. ప్రకృతి అంటే ప్రకృతి నుంచి వికారాలు గుణాలు వచ్చాయి. ఈ జగత్తు వచ్చింది. వికారాలు అంటే కార్యం వచ్చింది. సో జగత్ అనే కార్యం వచ్చింది. జగత్తులో గుణాలు కూడా ప్రకృతి నుంచే వచ్చాయి. ప్రకృతికి సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు ప్రకృతి నుంచి వచ్చిన జగత్తుకు కూడా ఉన్నాయి. ప్రకృతి భోగ్య ప్రపంచం అయింది. పురుషుడు భోక్త అవుతాడు. భోక్త అంటే పురుషుడు ఒక ప్యాకేజ్ డీల్. పురుషుడు మనసు చిదాభాస కలిపి భోక్త అంటాం. మనసు చిదాభాసలు సవికార భోక్త అయితే పురుషుడు నిర్వికార భోక్త. ప్రకృతి గుణాలను సాక్షిగా చూస్తాడు పురుషుడు. అందువల్ల గుణ సంగోస్య అని చెప్పారు. ప్రకృతికి 3 గుణాలున్నా కూడా పురుషుడు నిర్గుణం అని చూసాము. తర్వాత పురుషుని యొక్క లక్షణాలు కొన్ని 23వ శ్లోకంలో చూసాము. అవి ఏమిటో వివరంగా చూద్దాం. మొదటి లక్షణం ఉపద్రష్టాహ అన్నాడు. ఉపద్రష్టాహ అంటే అతి సన్నిహితంగా ఉండి గమనించే సాక్షి అని అర్థం. ఎందుకు ఉపద్రష్ట పదం వేశాడు అంటే శంకరాచార్యుల వారు 3 వివరణలు ఇస్తున్నారు. ఒకటి, చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు సూర్యుడు ఉదాహరణ మనం చూసినప్పుడు సూర్యుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాడని చూస్తాం. కానీ ఇక్కడ సాక్షి చైతన్యం చాలా దగ్గరగా ఉంది అని ఒక అర్థం. రెండవ అర్థం, చూసేది ఒక సాక్షి చైతన్యమే కాదు, దేహ చక్షుర్ మనోబుద్ధి ఆత్మనః అని వస్తుంది. అంటే శరీరం చూస్తుంది, కళ్ళు చూస్తాయి, మనసు చూస్తుంది, బుద్ధి చూస్తుంది, ఆత్మ చూస్తుంది. ఈ దేహ చక్షుర్ మనోబుద్ధి ఆత్మనఃలో అన్నింటికన్నా చాలా దగ్గరగా ఉన్నది ఆత్మ. తర్వాత 3వ అర్థం, ఈవెంట్ మేనేజర్ లాగా ఓవరాల్ సూపర్వైజర్. ఈ తక్కినవన్నీ చేసేవన్నీ కూడా సాక్షి చైతన్యం చూస్తూ ఉంటుంది. అది ఉపద్రష్ట అర్థం. అలాగే హనుమంతకి కూడా 3 అర్థాలు చెప్పారు శంకరాచార్యుల వారు. హనుమంత అంటే హనుమంత కాదు, ఆ అని చూసాం ప్రత్యేకించి. ఒకటి, అన్ని సంతోషంగా చూస్తోంది అని అర్థం. చిన్నపిల్లలు ఏమైనా చేస్తే గుడ్ జాబ్ అంటారు ఇప్పుడు అమెరికాలో. గుడ్ జాబ్, బేష్, శభాష్ ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాం. అలా ఈ తక్కిన అంగాలు ఏవి చేస్తున్నా చూస్తున్నా శభాష్ అన్నట్టుగా ఉంటుంది అని ఒక అర్థం. రెండోది, ఇవి చేసే పనులకి అది నిశ్శబ్దంగా అంగీకారం ఇస్తుంది అని. అంటే ఏమీ చెప్పకపోతే ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను ఏదో అడుగుతారు, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అనుకుంటూ అడుగుతారు, లేదా అరుస్తారేమో అనుకుని అడుగుతారు. కానీ వాళ్ళు ఏమీ మాట్లాడరు. మౌనం అర్ధాంగీకారం అని వాళ్ళు అర్థం తీసుకుని చేయాల్సిన పని చేసేస్తారు. అలా ఇక్కడ మౌనం అర్ధాంగీకారంగా చూపిస్తుంది సాక్షి. మూడవది, ఇవి 2 పాజిటివ్గా చెప్తే మూడవది నెగటివ్గా వస్తుంది. అంటే కారణాలు నెగటివ్ పని చేస్తున్నా కూడా ఆపదుట సాక్షి. నాన్ స్టాపర్ అంటారు. ఒక జేబు దొంగ తన చెయ్యి ఎదుటి వ్యక్తి జేబులో పెట్టి పర్సు తీసేస్తున్నా కూడా సాక్షి చూస్తూ ఉంటుంది. అది ఆ చేతికి చిదాభాస లేకుండా చేసి చెయ్యి అక్కడ ఫ్రీజ్ అయిపోయేలాగా చెయ్యదు.
అంటే ఏం జరుగుతున్నా చూస్తుంది అంతే. దాని తర్వాత పదం భర్త, అన్నింటినీ భరిస్తుంది అని చూసాం. తర్వాత భోక్త, మనసు చిదాభాసలతో కలిసి భోక్తగా ఉంటుంది అని కూడా చూసాం. ఇంతవరకు త్వంపద విచారణ. ఇప్పుడు తత్పద విచారణ వస్తుంది. అందువల్ల ఈ శ్లోకాన్ని మహావాక్య శ్లోకం అంటారు. తత్పదం ఏమిటి? మహేశ్వర. మహేశ్వరుడు అంటే స్వతంత్రుడు. జ్ఞాని సాక్షికి స్వతంత్ర సత్తా ఉందని తెలుసుకుంటాడు. దాని తర్వాత పరమాత్మ. పరమాత్మ అంటే గుణాలు లేని సాక్షి చైతన్యం. గుణాలు ఉన్న జీవాత్మను గుణాలు లేని పరమాత్మగా అర్థం చేసుకోవాలి అంటున్నాడు. సో జీవాత్మ = పరమాత్మ, మహావాక్యం వచ్చింది. ఈ పరమాత్మ ఎక్కడున్నాడు? దేహేస్మిన్ పురుషః పరః, అంటే ఈ శరీరంలో పురుషునిగా ఉన్నాడు. 24లో ఫలం చెప్పాడు. ఎవరైతే ఈ పురుష ప్రకృతుల గుణాల గురించి తెలుసుకుంటారో, తర్వాత క్షేత్రం క్షేత్రజ్ఞుల గురించి ఆ విభజన సరిగా అర్థం చేసుకుంటారు. జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ, ఈ జ్ఞానమే అసలైన జ్ఞానం అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈ జ్ఞానం ఏమిటి? పురుషుడు సత్యం, ప్రకృతి మిథ్య. అలాగే క్షేత్రజ్ఞుడు సత్యం, క్షేత్రం మిథ్య. ఈ జ్ఞానం పొందితే మోక్షం పొందుతారు. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు శ్లోకం 25లోకి అడుగు పెడదాం. 25 నుంచి 35 వరకు శ్లోకాలు జ్ఞాన సాధనలు, జ్ఞాన ఫలం గురించి చెప్తాయి అని చూసాము. ముందు 25 చాంట్ చేస్తాను. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఆత్మజ్ఞానం పొందటానికి కావాల్సిన సాధనలేమిటో, ఆత్మజ్ఞానం కలిగితే పొందే ఫలం ఏమిటో చర్చించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరికైనా సరే అంతిమ లక్ష్యంగా ఉండాల్సింది ఆత్మజ్ఞానం. అందువల్ల ఆత్మజ్ఞానంతో మొదలు పెడుతున్నాడు. ఇక్కడ ఆత్మ పదం 3 సార్లు వచ్చింది. ఆత్మని ఆత్మనా ఆత్మానం పశ్యంతి. 3 సార్లు ఆత్మ పదం వచ్చిందంటే మూడింటికి 3 భిన్న అర్థాలున్నాయి అని అర్థం. ఆత్మని అంటే హృదయంలో, సర్వవ్యాపకమైన ఆత్మ నా హృదయంలో కూడా ఉంది. అందువల్ల దాన్ని తెలుసుకోవడానికి నేను ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, నాలో ఉందని తెలుసుకుంటే చాలు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. ఆత్మానం పశ్యంతి. ఆత్మానం అంటే సచ్చిదానంద ఆత్మ. మొదటి ఆత్మ అర్థం హృదయాకాశంలో. ఇప్పుడు ఆత్మానం అంటే సచ్చిదానంద ఆత్మను. అంటే ఒక సాధకుడు సచ్చిదానంద ఆత్మ గురించి తన హృదయాకాశంలో తెలుసుకోవాలి. ఏ ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి? ఆత్మనా, బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. నిజానికి ఏ జ్ఞానం పొందాలన్నా కూడా బుద్ధి ద్వారానే పొందాలి. శరీరం ద్వారా పొందలేము, ఆత్మ తనంతట తాను జ్ఞానం పొందలేదు. అందువల్ల బుద్ధి ఒకటే జ్ఞానానికి ప్రమాణం. ఇక్కడ ఆత్మ పదాన్ని 3 సార్లు 3 భిన్న అర్థాలతో చూసాం. చిన్నప్పుడు నేర్చుకున్న విభక్తి ప్రత్యయాలు గుర్తు తెచ్చుకుంటే ఈ విషయం అర్థం అవుతుంది. పదాలు ఏమిటి? ఆత్మని ఆత్మానాం ఆత్మనా పశ్యంతి. ఆత్మని సప్తమి విభక్తి, దానికి విభక్తి ప్రత్యయాలు అందున్నన్, హృదయాకాశంలో అంటే హృదయాకాశమందు అని వస్తుంది. ఆత్మానం ద్వితీయ విభక్తి, నిన్నున్ లన్ కూర్చి గురించి, సచ్చిదానంద ఆత్మ గురించి. ఆత్మనా తృతీయ విభక్తి, చేతంచేన్ తోడంతోన్, బుద్ధితో. తోడన్ అంటే అక్కడ తోన్, బుద్ధితో. 3 కలిపితే హృదయాకాశంలో ఉన్న సచ్చిదానంద ఆత్మ గురించి బుద్ధితో తెలుసుకోవాలి. బుద్ధి ఒక్కటే ఆత్మజ్ఞానానికి కూడా ప్రమాణం అన్నాం. కాకపోతే ఈ బుద్ధి ఎలా ఉండాలి? సంస్కరించబడి ఉండాలి. గురుశాస్త్ర ఉపదేశం ద్వారా సంస్కరించబడి ఉండాలి.
శాస్త్ర ఆచార సంస్కృత అంతఃకరణేన అని శంకరాచార్యుల వారు అంటారు. గురువు ద్వారా శాస్త్రాన్ని అధ్యయనం చేసి మనసును సంస్కరించుకోవాలి. అటువంటి మనస్సుతో ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానం అంతిమ లక్ష్యం అన్నాం. అంతిమ లక్ష్యం అంటే ముందు ఉన్న దశలు ఏమిటి? ఆ దశలని సంఖ్యని మారుస్తూ ఉంటారు సందర్భాన్ని బట్టి. ఇక్కడ 5 దశలు సూచింపబడ్డాయి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఒక వ్యక్తి 5 దశలను దాటుకుంటూ రావాలి. ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఆటంకాన్ని దాటుకుంటూ వస్తాడు. ఆ ఆటంకాలనే ప్రతిబంధకాలు అంటారు. ప్రతిబంధ నివృత్తి ఒక్కొక్క దశలో జరుగుతూ ఉంటుంది. అవి అంత ముందు కూడా చూసాం. అవి కర్మయోగం, ఉపాసన యోగం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఒక్కోసారి శ్రవణ మనన నిధిధ్యాసనలను కలిపి జ్ఞానయోగం అనేసి 3గా చెప్తాం. 12వ అధ్యాయంలో కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానాన్ని కలిపి 5 దశలు చేశాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఈ దశలను చూద్దాం. మొదటిది కర్మయోగం. కర్మయోగ సాధనలో మనసులో ఉన్న మలినాలను శుద్ధి చేసుకు వస్తాం. దాన్ని మల నివృత్తి అంటారు. ఏమిటా మలినాలు అంటే రాగద్వేషాలు, తర్వాత అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. కర్మయోగం ఇలాంటి మలినాలను పారద్రోలి చిత్తశుద్ధి కలగజేస్తుంది. 2 ఉపాసన యోగం. ఉపాసన అంటే సగుణ ఈశ్వర ధ్యానం. అది విక్షేప నివృత్తి చేస్తుంది. అంటే బహిర్ముఖంగా ఉన్న మనసును అంతర్ముఖం చేస్తుంది. ఉపాసన చిత్త ఏకాగ్రతను కలగజేస్తుంది. 3వది శ్రవణం. శ్రవణం నిర్వచనం నిద్రలో లేపి అడిగినా చెప్పేటట్టుగా చూసాం. అదేమిటి? శ్రవణం అంటే క్రమం తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన గురువు వద్ద శాస్త్రాన్ని అధ్యయనం చేయటం. అది అజ్ఞాన నివృత్తి చేస్తుంది. అంటే అజ్ఞానాన్ని పోగొడుతుంది. 4 మననం. మననం అంటే పొందిన జ్ఞానాన్ని నిశ్చయ జ్ఞానంగా మలుచుకోవటం. పొందిన జ్ఞానంలో సందేహాలుంటే నేర్చుకోనట్టే లెక్క. ఈ మననం మన నోట్సే మళ్ళీ చూసి చేయవచ్చు, తోటి విద్యార్థులతో డిస్కస్ చేయవచ్చు, గురువునే మళ్ళీ సందేహాలు అడగటం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఇది బుద్ధిలో కలిగిన ఆటంకాలను తొలగించి జ్ఞానాన్ని నిస్సంశయ జ్ఞానంగా మారుస్తుంది. అంటే ఇది సంశయ నివృత్తి చేస్తుంది. నిధిధ్యాసనం అంటే మనసులో వాసనలు ఉండిపోతాయి, లేదా వాటిని విపరీత భావనలు అంటారు. అవి పారదోలకపోతే ఎంత నిశ్చయ జ్ఞానం పొందినా కూడా మనసులో ఉన్న రాగద్వేషాలు అంత తొందరగా పోవు. అవి అలవాటుగా మారిపోయాయి మనకి. అవి వాసనలుగా మన చిత్తంలో నిలిచి ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా అలవాటైపోయినవి పోవడానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణకు ఆందోళన, నిరాశ, నిస్పృహలు, ఆత్మన్యూనత భావన, అభద్రతా భావన, అనుబంధం, ఇవన్నీ అనారోగ్యకరమైన వాసనలు. ఈ వాసనలు పోవడానికి తోడ్పడుతుంది. దీన్ని వాసనా నివృత్తి అంటారు. మళ్ళీ 5 దశలు టూకీగా చూస్తే కర్మేణ మల నివృత్తి, ఉపాసనేన విక్షేప నివృత్తి, శ్రవణేన అజ్ఞాన నివృత్తి, మననేన సంశయ నివృత్తి, నిధిధ్యాసేన వాసనా నివృత్తి. ప్రతి ఒక్కరూ ఈ 5 దశలు దాటాల్సింది. ఏదో ఒకటి ఎన్నుకుంటాను లేదా ఏదో ఒక ఆర్డర్లో చేస్తాను అనటానికి వీల్లేదు. ఇప్పుడు మధ్యలో మీ నాన్నగారికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే మీరు ఏ క్లాస్లో ఉంటే ఆ క్లాస్లోనే వేరే ఊళ్ళో కూడా చేరుతారు. మళ్ళీ 1వ క్లాస్ నుంచి చదవరు. అదేవిధంగా ఈ జన్మలో మీరు 3 సాధనలు చేసి మరణించారనుకోండి, వచ్చే జన్మలో 4వ సాధన నుంచి మొదలు పెడతారు. కృష్ణ పరమాత్మే చెప్పాడు, నువ్వు చేసిన శ్రమ వృధా పోదు, యోగ భ్రష్టునిగా సాధనకి అనువైన ఇంట్లో పుడతావు అని చెప్పాడు.
సో ఏ దశలు అన్నది కరెక్ట్గా 3 దశలు అంటే 3 దశలు అని తీసుకోకూడదు. 4వ దశ వరకు చేసి ఉండవచ్చు, 5వ దశ కూడా చేసి పూర్తి చేసి ఉండకపోవచ్చు. ఈ 5 దశల్లో 4 దశలు ముగించుకుని వచ్చిన వారు ఈ జన్మలో 5 నుంచి అందుకోగలుగుతారు. అంటే గత జన్మలోని సంస్కారాలు ఈ జన్మలో పునరావృతం అవటం చూస్తాం. ఇలా ఆధ్యాత్మ సాధనలో పూర్వజన్మ వాసనల వల్ల ఈ జన్మలో గురువు అవసరం ఉండదు కొందరికి. అంటే వారు శ్రవణ మననాలు ముందే చేసేసి ఉంటారు. అటువంటి వారిని చూసి నేను శ్రవణ మననాలు చేయను అనకూడదు. వారు ముందు జన్మలో హోంవర్క్ చేశారు అంటారు పూజ్య స్వామీజీ. సో ఇవేవి మనం చేయకపోయి ఉండుంటే ఓం ప్రథమంగా కర్మయోగం నుంచే మొదలు పెట్టక తప్పదు. అందువల్ల ఫస్ట్ ఈ పదం చూద్దాం. కర్మయోగేన చాపరే పశ్యంతి అన్నది మనం కలుపుకున్నాం. చ అపరే కొంతమంది కర్మయోగంతో మొదలు పెట్టక తప్పదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే వీరు మొదటి మెట్టు మీద ఉన్నారు కాబట్టి 5 మెట్లు ఎక్కక తప్పదు. వీరికి రాగద్వేషాలు కామక్రోధాలు పోలేదన్నమాట. అవి చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ కర్మయోగం అంటే ఉపాసనా యోగం కూడా కలుపుకోవాలి. కృష్ణ పరమాత్మ ప్రత్యేకించి చెప్పలేదు కానీ కర్మ ఉపాసన కలిసే ఉంటాయి మోస్ట్లీ. సో కొంతమంది కర్మయోగంతో కాకుండా ఉపాసన యోగంతో మొదలు పెట్టవచ్చు. అందువల్ల కర్మయోగేన అంటే మొదటి 2 దశలు. అన్యే సాంఖ్యేన యోగేన కొంతమంది మొదటి 2 దశలు దాటేశారు, 3, 4 దశల్లో మొదలు పెడతారు. అంటే వారు పూర్వజన్మలో కర్మ ఉపాసనలు చేసేసి ఉంటారు. అందువల్ల వారికి చిన్న వయసులోనే ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. వారు ప్రాపంచిక సుఖాల వైపు మొగ్గు చూపరు. అందువల్ల వారు సరాసరి 3వ దశకో 4వ దశకో కూడా వచ్చేస్తారు. 3, 4 దశలేమిటి అది మర్చిపోకూడదు. శ్రవణం, మననం. మరికొంతమంది పుణ్యజీవులు ఉంటారు. వారు పూర్వజన్మలో 4 దశలు దాటేసి ఉంటుంటారు. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. పూర్వజన్మ జ్ఞానంతో వారికి సంబంధం ఉంటుంది. ఆ జ్ఞానం ఎలా పొందారో వారికే తెలియదు. అటువంటి వారు 5వ సాధన చేస్తే చాలు. ఏమిటా 5వ సాధన? ధ్యానేన ఆత్మని పశ్యంతి. ధ్యానం అంటే ఇక్కడ నిధిధ్యాసన చివరి దశ. నిధిధ్యాసనంలో జ్ఞానం కొత్తగా పొందడు సాధకుడు. శ్రవణంలో పొందిన జ్ఞానాన్ని మననంలోనే నిశ్చయ జ్ఞానంగా మలుచుకుంటాడు. ఆ జ్ఞాన నిష్టలో నిలబడటానికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. జ్ఞాని కాస్త జ్ఞాన నిష్ట పెంపొందించుకుంటాడు, లేదా జ్ఞాని స్థితప్రజ్ఞుడు అవుతాడు నిధిధ్యాసనం ద్వారా. ఐతరేయోపనిషత్తులో వామదేవ మహర్షి తల్లి గర్భంలోనే జ్ఞానం పొందాడు అని వస్తుంది. అక్కడే అహం బ్రహ్మాస్మి అని ప్రకటించాడుట. తల్లికి అహం బ్రహ్మాస్మి తెలియదు, ఆయనకి ఎలా తెలుసు అంటే దానికి జవాబు ఆయన పూర్వజన్మలోనే హోంవర్క్ చేసేసాడు, చేయాల్సిన 4 దశలు దాటేశాడు, కేవలం నిధిధ్యాసనం చేస్తే చాలు అని అర్థం. దీన్ని బట్టి ఈ 5 దశల్లో మనం ఏ దశలో ఉన్నామో లెక్క వేసుకుని ఆ దశ నుంచి సాధన చేయాలి. ఈ శ్లోకంలో ఇక్కడ ఇంత సింపుల్గా స్వామీజీ వివరించారు కానీ భాష్యంలో దీని మీద ఒక చిన్న చర్చ జరుగుతుంది. అదేమిటో చూద్దాం. భాష్యంలో ఈ శ్లోకం పూర్తి అయోమయంలో పడవేస్తోంది అని వస్తుంది. ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చదివితే ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. సో ఆత్మజ్ఞానాన్ని 3 రకాల మార్గాల ద్వారా పొందుతారు అని లిటరల్ మీనింగ్ తీసుకుంటే వస్తుంది. ధ్యానేనాత్మని పశ్యంతి. కొంతమంది ధ్యానం వల్ల ఆత్మని పశ్యంతి అంటే తెలుసుకుంటారు. కేచిదాత్మానమాత్మన. సో అది మనం చూసాం. ఆత్మని ఆత్మన ఆత్మానం పశ్యంతి. హృదయంలో ఉన్న ఆత్మ గురించి బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. అన్యే సాంఖ్యేన యోగేన. 2వ రకం వాళ్ళు
సాంఖ్యయోగం ద్వారా తెలుసుకుంటారు. కర్మయోగేన చ అపరే, మూడో వాళ్ళు కర్మయోగం ద్వారా తెలుసుకుంటారు. మనం ఉపనిషత్తుల్లో పడి నేర్చుకునేది ఏమిటి అంటే జ్ఞానాత్ ఏవతు కైవల్యం. కృష్ణ పరమాత్మ కూడా వేరే సందర్భాల్లో చెప్పాడు జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని. అలాంటిది ఇక్కడ కొత్తగా 3 మార్గాలు చెప్పేశాడు. అది ధ్యానం, సాంఖ్యయోగం, కర్మయోగం. వీటిల్లో ఏ మార్గం వల్లనైనా ఆత్మజ్ఞానం పొందవచ్చు అన్నాడు. అంటే అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళు ధ్యానం చేయవచ్చు, శ్రవణ మననాలు చేయగలిగిన వాళ్ళు శాస్త్ర విచారణ ద్వారా సాంఖ్యయోగం నేర్చుకోవచ్చు, రాజసిక గుణం ఉన్న వాళ్ళు కర్మయోగం చేయవచ్చు అనే అర్థం వచ్చినట్టు వస్తుంది. 4వది కలుపుకుంటారు కొంతమంది, భక్తి, ఆర్త భక్తి ఉన్న వాళ్ళు భక్తి యోగం ద్వారా పొందవచ్చు అని అంటారు. శంకరాచార్యుల వారు ఈ కన్ఫ్యూజన్ని స్పష్టంగా క్లియర్ చేయరు. ఆయన చెయ్యని చోట సబ్ కామెంటేటర్స్ లోతుగా వెళ్తారు. ఆనందగిరి, మధుసూదన సరస్వతి, రామరాయ కవి వీరు వివరిస్తారు. సో ఇక్కడ శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్పరు కానీ ఇండైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ధ్యానం అంటే ఆయన ఉపాసన కాదు, నిధిధ్యాసనం అని వర్ణిస్తారు. అంటే ఏమైంది, అది 5వ దశ అయింది. ధ్యానం అనే పదం సామాన్యంగా మనం లౌకిక జీవనంలో కూడా వాడతాం, మెడిటేషన్ అంటాం దానికి. శాస్త్రంలో చెప్పే ఉదాహరణ ధ్యాయతీవ బకః, ఇది కూడా లౌకిక ఉదాహరణ కానీ శాస్త్రంలో వస్తుంది. కొంగ జపం అంటాం, కొంగ ఒడ్డున ఒంటికాల మీద నిల్చుని చేప కోసం తీవ్రంగా జపం చేస్తుంది. కాబట్టి ధ్యానం అర్థం, సాధారణ అర్థం తీసుకుంటే మోషన్లెస్ స్టేట్ అని వస్తుంది. అంటే శారీరకంగా మానసికంగా కదలిక లేకుండా స్థిరంగా ఉండటం. శాస్త్రం చెప్పే అర్థం చాందోగ్యోపనిషత్తులో వస్తుంది, పృథ్వీ ధ్యాయతీవ ధ్యాయంతి ఇది పర్వతః. పృథివీ చలనం లేకుండా ఉందిట, పర్వతాలు అలా నిల్చున్నవి చూస్తుంటే ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నాయట. మనకి పృథివీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని సైన్స్ ప్రకారం నేర్చుకుంటాం. అందువల్లనే ప్రతిసారి సైన్స్ని వేదాంతాన్ని కలపకూడదు. ఇక్కడ చలనం లేకుండా ఉన్న పృథివీని చూస్తుంటే పృథివీ ధ్యానం చేస్తున్నట్టుంది, చలనం లేకుండా ఉన్న కొండలు ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నాయి అని వస్తుంది. శంకరాచార్యుల వారు ధ్యానం గురించి 2 నిర్వచనాలు ఇస్తారు. తైలధారావత్ అవిచ్ఛిన్న ప్రత్యయ, నూనె కానీ నెయ్యి కానీ పోస్తే అది ఒక ధారగా ఒక స్ట్రెయిట్ లైన్లో వెళ్తుంది. అలా ఆలోచనల ప్రవాహం ఒక స్ట్రెయిట్ లైన్లో ఒకదాని గురించి ఉంటాయి అని. 2వది ఏకాగ్రతయా చింతనం, అది దేని చింతనం, ఆత్మ చింతనం. ఏకాగ్రతతో ఆత్మ గురించి చింతన చేయటాన్ని నిధిధ్యాసనం అంటారు అని శంకరాచార్యుల వారు చెప్పారు. మనం 6వ అధ్యాయం చూసినప్పుడు విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ అని చూసాం. అంటే ఒకటే విషయం మీద ఆలోచనలు ఉండాలి, భిన్నమైన ఆలోచనలని పారద్రోలాలి అని చూసాము. అందువల్ల ఇక్కడ చూడటానికి ఈ పదం ధ్యానంగా ఉన్నా ఇది ఉపాసన కాదు, ఆత్మ గురించిన ధ్యానంలో ఉండాలి అని అంటున్నారు. ఆత్మ గురించిన ధ్యానం ఎప్పుడు చేయగలం? శ్రవణ మననాలలో ఆత్మజ్ఞానం పొంది ఉంటేనే అది సాధ్యం. తర్వాత ఈ జ్ఞానం పొందేది శాస్త్రం వలన మనసు వలన అంటే శాస్త్రం వల్లనే అని చెప్పాలి. ఈ ధ్యానం మనసులో ఉండే ఆటంకాలను తొలగిస్తుంది. దానికి పూజ్య స్వామీజీ అద్భుతమైన ఉదాహరణ ఇస్తారు. ఒక వ్యక్తి పూజ్య స్వామీజీ వేసిన జోక్ విని క్లాస్లో నవ్వలేదు. దాని తర్వాత మర్నాడు ఇంటికి వెళ్ళి షవర్ కింద నిల్చుని చల్లటి నీళ్లతో స్నానం చేస్తుంటే పగలబడి నవ్వాట. అంటే అతను నవ్వింది ఆ షవర్లో ఉంచి వస్తున్న నీళ్ల వలన, స్వామీజీ చెప్పిన జోక్ వలన? డెఫినెట్గా స్వామీజీ చెప్పిన జోక్ వల్లనే. కాకపోతే ఆ షవర్ వల్ల వచ్చిన నీళ్లు అతనిలోని
ఆటంకాన్ని తొలగించి మనసుని స్పష్టంగా అర్థం చేసుకునేలాగా చేసింది. ఆ విధంగా నిధిధ్యాసనం శ్రవణ మననాలలో నేర్చుకున్నది మనసులో నిలబడడానికి ఆటంకాలను పోగొడుతుంది. సో ధ్యానం అంటే నిధిధ్యాసనం అని తీసుకోవాలి. సాంఖ్యయోగానికి కూడా 2 అర్థాలు వస్తాయి. సాంఖ్య దర్శనం ఒకటి ఉంది, అది పతంజలి ముని కనుగొన్నాడు. రెండవది వైదిక సాంఖ్యం, అందువలనే మనకి 2వ అధ్యాయానికి సాంఖ్యయోగం అనే పేరు వచ్చింది. సాంఖ్యయోగానికి అద్వైత వేదాంతానికి చిన్న భేదాలు ఉన్నాయి, చాలా మటుకు సరిగా ఉన్న చిన్న భేదాలు ఉన్నాయి. వారు జగత్తు కూడా సత్యమే అంటారు. తర్వాత ఎన్ని శరీరాలుంటే అన్ని ఆత్మలు ఉన్నాయి అంటారు. ఆంట్ శరీరంలోనూ వేరే వేరే ఆత్మలు ఉన్నాయి అని వారు అంటారు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది వైదిక సాంఖ్యం, అంటే శ్రవణ మననాలు చేయాలి లేదా శాస్త్ర విచారణ చేయాలి. కర్మయోగేన, మళ్ళీ కర్మయోగం కూడా కర్మపదం యోగం పదం విడివిడిగా తీసుకుంటే అవి భిన్న పదాలు అవుతాయి. కర్మ అంటే మనం విల్ బేస్డ్ కర్మ, నేను చేస్తాను అనుకుని చేసేవి. కొన్ని మన ప్రమేయం లేకుండా జరుగుతాయి, శ్వాస పీల్చుకోవటం, రక్త ప్రసరణ జరగటం, వాడికి మనం ఏం చేయనవసరం లేదు. కానీ కొన్ని పనులు మనం ప్రత్యేకించి చేస్తాం. సో కర్మ చేసే వ్యక్తి ఎక్స్ట్రావర్ట్గా ఉంటాడు, బాహ్యంగా పరుగులు తీస్తాడు. యోగం అంటే ధ్యానం అని చూసాం, అంటే ఇంట్రావర్ట్ అవ్వాలి, అంతర్ముఖుడు అవ్వాలి. కాబట్టి కర్మయోగం విడిగా చూస్తే అవి 2 కలవలేవు. కానీ కర్మయోగం అంటే ఏమని తీసుకోవాలి, అక్కడ లక్ష్యార్థం తీసుకోవాలి. ఎప్పుడూ ఈశ్వర చింతనలో ఉండాలి. ధ్యానం చేయాలని చూసాం కదా. యోగం అంటే ఏ ధ్యానం కర్మ చేస్తున్నా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయాలి, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించాలి అని దాని అర్థం. సో దీన్ని తక్కిన భాష్యకారులు ఎలా వర్ణించారు అంటే ఈ మూడు రకాల అధికారులను సూచిస్తున్నాయి. కర్మయోగం చేయాలి అంటే ఇది అధమ అధికారిని సూచిస్తోంది, అతనికి చిత్తశుద్ధి కూడా లేదు. కాబట్టి అతను ఈ 5 దశలు దాటుకుంటూ రావాలి. మధ్యమ అధికారికి కర్మయోగం అవసరం లేదు, అతను శ్రవణ మననాలు చేస్తే చాలు. ఉత్తమ అధికారికి ఈ 4 దశలు అవసరం లేదు, అతను నిధిధ్యాసనం చేస్తే చాలు. అది ఈ శ్లోకం అర్థం. ఇప్పుడు 26కి వెళ్దాం. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. శ్రవణం అంటే వేదాంత శాస్త్రాన్ని ఒక గురువు ద్వారా అధ్యయనం చేయటం అని చూసాము. మన శాస్త్రాన్ని ప్రస్థానత్రయం అంటారు అని కూడా చాలాసార్లు చూసాం. శృతి ప్రస్థానం అంటే ఉపనిషత్తులు, స్మృతి ప్రస్థానం అంటే భగవద్గీత, న్యాయ ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రాలు. ఈ 3 కూడా అహం బ్రహ్మ అస్మి జ్ఞానాన్ని బోధిస్తాయి. దాని శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువే సమర్థవంతంగా ఒక క్రమ పద్ధతిలో చెప్పగలడు. మీరు గమనిస్తుంటే అద్వైత వేదాంతాన్ని కూడా మనం ఒక క్లాస్ రూమ్ టీచింగ్ లానే నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఈ శ్లోకం సారాంశం, ఈ ఆత్మజ్ఞానాన్ని గురువు ఏ భాషలో బోధించినా దేని నుంచి బోధించినా కూడా ఆత్మతత్వాన్ని అందించగలిగితే చాలు, శిష్యుడు దాన్ని పట్టుకోగలుగుతాడు అని వస్తుంది. అంటే ముందు దాంట్లో ఏం చూసాం, శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి తీరాలి అంటే ఇదిగో ఈ ప్రస్థానత్రయాన్ని నేర్చుకోవాలి అని వస్తుంది. ఇక్కడ 4వ మార్గం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. శిష్యుడు ఇంత క్రమ పద్ధతిలో శాస్త్రాలు నేర్చుకోని అవసరం లేదు, గురువు క్రమ పద్ధతిలో నేర్చుకుని తనదైన శైలిలో ఈ అద్వైత వేదాంత సారాన్ని నేర్పిస్తే చాలు. అద్వైత వేదాంత సారం ఏంటి, జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని బోధించేది ఏదైనా వస్తుంది. ఉదాహరణకి మనం చదివే శాంతి పాఠం, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఇందులోనే వేదాంత సారం అంతా వస్తుంది. వేదాంత సారం ఎప్పుడు మనం చూసేదేమిటి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. అది ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా కూడా శిష్యుడికి అర్థమైతే అతనికి మోక్షం వస్తుంది అని ఇక్కడ కృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. ఎందుకంటే మామూలుగా తత్వబోధలో శ్రద్ధ అనే అర్థం చూస్తే గురు వేదాంత వాక్యం శ్రద్ధ అని వస్తుంది. గురువు మీద శ్రద్ధ ఉండాలి. అంటే గురువు ఏ భాషలో బోధించినా కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. వేదాంత వాక్యం అంటే సంస్కృతంలో ఉన్న ఉపనిషత్తులు అది నేర్చుకోవాలి. కానీ ఇక్కడ గురువు మీద శ్రద్ధ పెట్టుకున్నప్పుడు ఆ గురువు ఎవరో జాగ్రత్తగా చూడాలి. గురువే సరిగా నేర్చుకోకుండా నేర్పిస్తే అది అంధ పరంపర అవుతుంది. ఉదాహరణకి బెంగాలీలో సా బా ఒకేలాగా వాడతారు. దానికి ఒక జోక్, వెంకట్రావ్ భయార్యు భాండరింగ్ ఇన్ ద భరాండాస్ అని ఒక ప్రిన్సిపాల్ తిట్టాడని వస్తుంది. అంటే వెంకట్రావ్ వైఆర్యు వాండరింగ్ ఇన్ ద వరండాస్ అని. వీళ్ళు సహనావతు చెప్పేటప్పుడు సహనా భవతు అని చెప్తే దాని అర్థం భరించటం నేర్చుకో అని. గురువు దగ్గరికి వెళ్తే భరించు అనే అర్థం వస్తే మీనింగ్ మారిపోతుంది. అందువల్ల ముందు ఆ గురువు సరిగా చెప్పగలిగిన వాడై ఉండాలి అని. అందువల్లనే శంకరాచార్యుల వారు ఏదన్నా భాష్యం చెప్తున్నప్పుడు శృతి ప్రమాణాన్ని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తారు. సో ఇక్కడ గురువు చెప్పింది వింటే చాలు, ఇతను శాస్త్ర ప్రమాణం జోలికి పోనవసరం లేదు అని అర్థం వస్తుంది. అన్యేతు అంటే మరికొంతమంది, ఏవమజానంతః వారు మన ప్రాథమిక గ్రంథాలైన ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఉండరు, లేదా ప్రస్థానత్రయం నేర్చుకుని ఉండరు. ఏవం అంటే ఇదిగో ఈ ప్రాథమిక గ్రంథాలు, అజానంతః అంటే నేర్చుకుని ఉండరు. కానీ దాని బదులు ఏం చేస్తారు? అన్యేభ్యః శ్రుత్వా ప్రాథమిక గ్రంథాలను నేర్చుకుని వాటిలో ఉన్న తత్వాన్ని జీర్ణించుకుని ఆ తత్వాన్ని తన భాషలో బోధించే గురువు దగ్గర నేర్చుకుంటాడు. ఇవన్నీ గురువు నేర్చుకుని ఉండాలి. ఆచార్యుడు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చెప్పగలడు. పూజ్య స్వామీజీ దగ్గర ఫారినర్స్ నేర్చుకుని వాళ్ళ భాషల్లో వాళ్ళ దేశాల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి భాష ఎక్కడ ఆటంకం అవ్వదు. మన భారతదేశంలో కూడా ఏ మూలకు వెళ్ళినా ఆ రాష్ట్ర భాషలో శాస్త్రాన్ని బోధించగల దిట్టలు ఉన్నారు. ఆ మాటకొస్తే మన జానపద గీతాల్లోనే వేదాంత సారం ఉంటుంది. చిన్నపిల్లలకి పాడే జోల పాటల్లో కూడా అవస్థాత్రయ సాక్షి చైతన్యం గురించి ఉంటుంది. కాకపోతే ఆ పాట పాడే తల్లికి దాని అర్థం తెలియదు, వినే పిల్లవాడికి దాని అర్థం తెలియదు. తుకారం, నామదేవ్, అన్నమయ్యలు పాడే భక్తి పాటలు తీసుకోండి, వాటిలో ఎంత లోతైన వేదాంత సారం నిండి ఉంది. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని పాడతాడు అన్నమయ్య. అంతటా ఉన్నది బ్రహ్మం ఒకటే అని. సో ఎక్కడ నేర్చుకున్నారన్నది ముఖ్యం కాదు. మన శ్రవణం ప్రకారం ఉపనిషత్తులు కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకోకపోయినా వాటి సారాన్ని జీర్ణించుకుంటే మోక్షం పొందుతాడు అని కృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడు. దానికి భిన్నంగా కొన్ని సంవత్సరాల ఉపనిషత్తులను క్రమ పద్ధతిలో నేర్చుకుని కూడా వాటిని జీర్ణించుకోకపోతే అతను మోక్షం పొందలేడు. అందువల్ల చిన్మయానంద స్వామీజీ ఎప్పుడు అంటారు, ఎన్ని ఉపనిషత్తులు నేర్చుకున్నావన్నది కాదు ముఖ్యం, ఎన్ని జీర్ణించుకున్నావన్నది ముఖ్యం. అన్యేభ్యః శ్రుత్వా బ్రాకెట్లో పెట్టుకుని ఉపాసతే. ఉపాసతే అంటే ఉపాసన కాదు, ఉపాసతే అంటే నేర్చుకుని జీర్ణించుకుంటారు. ఇక్కడ శృతి అంటే వేదాలు కాదు, శృతి అంటే గురువాక్య శ్రవణం. అంటే వారు శృతిని ప్రత్యక్షంగా వినకపోయినా కష్టపడి అంతా నేర్చుకున్న గురువు దగ్గర, గురువు మీద శ్రద్ధ పెట్టుకుని గురువు చేసిన బోధను జీర్ణించుకుంటారు. తే అపి మృత్యుం తరంత్యేవా వారు కూడా మృత్యువును జయిస్తారు. అంటే పునరపి జననం పునరపి మరణం అనే వృత్తం నుంచి బయటపడతారు. ఎంత విశాల దృక్పథమో చూడండి. పూర్వకాలంలో వేదాలు జనబాహుల్యానికి అందుబాటులో లేకపోయినా
వాటి సారాంశం అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండేది. ఉపనిషత్తుని ప్రత్యక్షంగా నేర్చుకోకపోయినా దాని సారాన్ని ఏ భాషలో నేర్చుకున్నా దాన్ని జీర్ణించుకుంటే చాలు మోక్షం పొందుతాడు. ఈ సాధకుడు ఏ వర్ణానికైనా చెందవచ్చు, ఏ ఆశ్రమానికైనా చెందవచ్చు. ఏ వర్ణానికైనా అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రులలో ఎవరైనా కావచ్చు. ఏ ఆశ్రమానికైనా అంటే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, సన్యాసులలో ఎవరైనా కావచ్చు. స్త్రీ పురుషులలో ఎవరైనా కావచ్చు. ఏ వయసు వారైనా కావచ్చు. అతను శ్రద్ధగా గురువాక్య శ్రవణం చేసి వేదాంత సారాన్ని వంట పట్టించుకుంటే చాలు మోక్షం పొందుతాడు. అందువల్ల దీనికి శంకరాచార్యుల వారు కౌముదిక న్యాయం వాడుతున్నారు. ఇలా శాస్త్రాన్ని పూర్తిగా ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయకపోయినా అధ్యయనం చేసిన గురువు వద్ద నేర్చుకుంటే మోక్షం పొందుతాడు అంటే ఇంకొక క్రమ పద్ధతిలో నేర్చుకున్న శిష్యుడి గురించి చెప్పేదేముంది? అతను ఖచ్చితంగా మోక్షం పొందుతాడు. దీన్ని కౌముదిక న్యాయం అంటారు. ఇప్పుడు 27. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. ముందు 2 శ్లోకాల్లో ప్రతి ఒక్కరూ సాధనల్లోని 5 దశలు దాటి తీరాలని, అన్ని సాధనలు చివరికి ఆత్మజ్ఞానంలో ముగియాలని చెప్పాడు. ఆత్మని ఆత్మన ఆత్మానం పశ్యంతి అన్నాడు. అంటే ఆత్మజ్ఞానానికి అందరూ వచ్చి తీరాలి. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి పొందుతారు అన్నాడు. చిత్తశుద్ధి ఎలా పొందుతారు అని మళ్ళీ అడగనవసరం లేదు. అది మనకి ఇష్టమైన ఏ కర్మన్నా చేయవచ్చు. కాయిక, వాచిక, మానసిక కర్మల్లో ఏదన్నా చేయవచ్చు. జపం చేయవచ్చు, పూజ చేయవచ్చు, సమాజ సేవ చేయవచ్చు. కానీ జ్ఞాన మార్గంకి వచ్చేసరికి ఉన్నదొకటే మార్గం. దానికి దయానంద స్వామీజీ చెప్తారు, ఒక ఆలయానికి 4 ద్వారాల్లో ఏ ద్వారం నుంచన్నా వెళ్ళవచ్చు, కానీ గర్భగుడికి వెళ్ళడానికి మాత్రం ఒకటే మార్గం ఉంది. అంటే ఆలయ ప్రవేశానికి అనేక ద్వారాలు ఉన్నాయి, కానీ భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఒకటే ద్వారం ఉంది. అదేవిధంగా సాధన చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ మోక్షం పొందటానికి ఒకటే మార్గం ఉంది. ఎంతసేపు జ్ఞానం పొందటానికి ఒకటే మార్గం ఉంది అని మనం పదే పదే ఎందుకు గట్టిగా చెప్తున్నాం? ఇది మతోన్మాదం కాదా, మంకు పట్టు పట్టడం కాదా అంటే ఇది మతోన్మాదము కాదు, మంకు పట్టు పట్టడము కాదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది సత్యం సత్యం పునఃసత్యం. దానికి ఉదాహరణ చీకటి కాంతి. చీకటి కాంతి వల్ల మాత్రమే తొలగిపోతుంది అని చెప్తే అది వెర్రి అభిమానం అవుతుందా? దానికి వేరే మార్గం ఉంటే చెప్పండి, చూద్దాం. అక్కడ రాజీ పడే అవకాశం అసలే లేదు. ఆ గదిలో చీపిరితే ఊడిస్తే చీకటి పోతుందా? ఆ గదిలో కూర్చుని విష్ణు సహస్రనామం చదివితే చీకటి పోతుందా? అందువల్ల చీకటి పారద్రోలడానికి అనేక మార్గాలు లేవు. ఆ విషయం మనం చెప్తే మనది సంకుచిత స్వభావం అవదు. సత్యం ఏమిటి అంటే చీకటి వెలుతురు వల్లనే పోతుంది. అజ్ఞానం అనే చీకటి జ్ఞాన జ్యోతి వల్లనే పోతుంది. అయినా మమ్మల్ని మతోన్మాది అన్నా మాకు అభ్యంతరం లేదు. వెర్రివాడు అనుకునేదానికన్నా మతోన్మాది అనిపించుకోవడం మంచిదే అంటారు పూజ్య స్వామీజీ. జ్ఞాన మార్గమే సత్యం అని ఎందుకంటాము? కృష్ణ పరమాత్మ దానికి కారణం కూడా చెప్పాడు. సంసారం ఎందువల్ల ఏర్పడుతోంది? అజ్ఞానం వల్ల ఏర్పడుతోంది. అజ్ఞానం వల్ల పొరపాటు పడుతున్నాం. అజ్ఞానం దేని వల్ల ఏర్పడుతోంది? నేను పురుషుణ్ణి అనే జ్ఞానం లేకపోవడం వల్ల ఏర్పడుతోంది. నేను పురుషుణ్ణి అనే జ్ఞానం లేకపోవడం వల్ల నేను ఏమని పొరపాటు పడుతున్నాను? నేను ప్రకృతిని అని పొరపాటు పడుతున్నాను. నేను నిర్గుణ నిర్వికార సత్య చేతన తత్వం అయితే నేను సగుణ సవికార మిథ్యా అచేతన తత్వం అని అనుకుంటున్నాను. పూర్ణ పురుష అహం అస్మి. ఈ జ్ఞానం నాకు లేదు. ఇది అజ్ఞానం సమస్య. ఈ అజ్ఞానం పొరపాటుకు దారి తీసింది. మనం ఎప్పుడు స్టెప్స్ చూస్తుంటాం. అజ్ఞానం వల్ల సంసారంలో పడిపోతాం. అజ్ఞానం ఏం చేస్తుంది? దేహాభిమానాన్ని కలగజేస్తుంది.
దేహాభిమానం కోరికను పెంచుతుంది. కోరిక వల్ల కర్మలు చేస్తాం. కర్మల వల్ల పుణ్యపాపాలు కలుగుతాయి. పుణ్యపాపాలను సుఖ దుఃఖాల రూపంలో అనుభవిస్తాం. అవి ఈ జన్మలో అంతా అవవు. అందువల్ల పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాం. ఇదే సంసారం. సో మొదటి స్టెప్ ఆఖరి స్టెప్ కలిపితే అజ్ఞానం = సంసారం. అంటే సంసారానికి మూల కారణం అజ్ఞానం. అజ్ఞానం తొలగితే ఈ దశలన్నీ పోతాయి. పొరపాటుని మళ్ళీ విడిగా మనం పారద్రోలని అవసరం లేదు. అజ్ఞానం పోగానే పొరపాటు దానంతట అదే మాయమవుతుంది. మన పురుష అజ్ఞానం ప్రకృతి అభిమానానికి దారి తీసింది. ఈ అధ్యాయంలోని వేరే పదాలు వాడాలంటే క్షేత్రజ్ఞ అజ్ఞానం క్షేత్ర అభిమానానికి దారి తీసింది. వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఆత్మ అజ్ఞానం అనాత్మ అభిమానానికి దారి తీసింది. అదే చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. క్షేత్రజ్ఞ సంయోగాత్. సంయోగం అంటే అభిమానం వల్ల పొరపాటు పడటం వల్ల. పొరపాటు పదంలోనే ఉంది అర్థం. నా కళ్ళకు పొరలు కప్పడం వల్ల నేను పాటలు పడుతున్నాను. నేను క్షేత్రజ్ఞుణ్ణి అనే విషయంలో అజ్ఞానం వల్ల నేను క్షేత్రం అనుకుని దాని మీద అభిమానం పెంచుకుంటున్నాను. దీన్నే ఆత్మ అనాత్మ అధ్యాస అంటారు. అధ్యాస అంటే పొరపాటు. దీని మీద ఆధారం చేసుకునే శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యం రాశారు బ్రహ్మసూత్రాల్లో. దాని సారం నేను ఆత్మను అని తెలియక ఎలా అనాత్మగా పొరపాటు పడతామో వస్తుంది. సో ఈ సంసారం పోవాలి అంటే అజ్ఞానం తొలగించుకోవాలి. యావత్ సత్వం సంజాయతే. సత్వం అంటే ప్రాణి. పుట్టిన ప్రతి ప్రాణి జనన మరణాల వృత్తంలో పడి కొట్టుకుపోవాల్సిందే. స్థావర జంగమం. ఎవరు అంటే కృష్ణ పరమాత్మే స్పెసిఫై చేస్తున్నాడు. స్థావర జంగమం చరాచరాత్మకమైన ప్రతి ప్రాణి కూడా. స్థావరం అంటే కదలని చెట్లు, జంగమం అంటే కదిలే జంతువులు, మనుషులు. యావత్ సంజాయతే. యావత్ అంటే మొత్తం ఈ చరాచర ప్రాణులన్నీ కూడా. జాయతే అంటే జనన మరణ వృత్తంలో పడి తిరగాల్సిందే. ఎందువల్ల అంటే దానికి కారణం నేను శరీరం అని పొరపాటు పడటం వల్లనే. తద్విద్ధి భరతర్షభ. అందువల్ల ఓ అర్జున, దేహాభిమానం అనేది పొరపాటు. అది అజ్ఞానం వల్ల ఏర్పడిన పొరపాటు. పొరపాటు ఏర్పడాలంటే దానికి ముందు అజ్ఞానం ఉండాలి. అంటే అజ్ఞానం కారణమైంది, పొరపాటు కార్యం అవుతుంది. అందువల్ల పొరపాటుని విడిగా మనం హ్యాండిల్ చేయని అవసరం లేదు. అజ్ఞానాన్ని హ్యాండిల్ చేస్తే చాలు. ఒక చెట్టుని నాశనం చేయాలంటే కేవలం దాని కొమ్మలను కొడితే చాలదు. కొత్త కొమ్మలు మళ్ళీ పుడుతూనే వస్తాయి. ఆ చెట్టుని కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలి. అదేవిధంగా ఒక రోగాన్ని నయం చేయాలంటే దాని లక్షణాలకు మందిస్తే తాత్కాలిక ఉపశమనం అవుతుంది. రూట్ కాజ్కి మందు ఇవ్వాలి. రావణాసుడి ఉదాహరణ చెప్తారు. ఆయనకి 10 తలలు ఉన్నాయి. శ్రీరాముడు ఒక్కొక్క తలని కింద పడవేసిన కొద్దీ మళ్ళీ తల పుట్టుకొస్తూనే ఉంది. అప్పుడు అగస్త్య మహాముని శ్రీరామునికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. ఆదిత్య హృదయం వేదాంత సారం. హృదయంలో ఉన్న అమృత భాండాన్ని కొల్లగొడితే దాని నుంచి పుట్టుకొస్తున్న తలలు రావు అని చెప్పాడు. బ్రహ్మాస్త్రంతో హృదయాన్ని నాశనం చేస్తే తలలు రావు. ఇదే సూత్రాన్ని మనకు అన్వయిస్తే తత్వమసి అనే బ్రహ్మాస్త్రంతో హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేస్తే తలలు అనే పొరపాట్లు పుట్టుకురావు. శాస్త్రం ప్రకారం మనసు హృదయంలో ఉంటుందని చూసాం. అందువల్ల బుద్ధిలో మార్పు వస్తే పొరపాటు పోతుంది. సో జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తే అజ్ఞానజన్య పొరపాటు మాయమవుతుంది. అప్పుడు సంసారం మటుమాయమవుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం చూస్తూ వస్తున్నాం. ఏ యుగంలో, అన్ని యుగాల్లో చీకటి ఈ యుగంలో వేరే విధంగా పోతోందా? వెలుతురు వల్లనే, కాంతి వల్లనే పోతుంది. అలాగే కలియుగంలో జ్ఞానం అవసరం లేదు అనుకోవడం అదొక పెద్ద పొరపాటు. ఏ యుగంలో అయినా అజ్ఞానాన్ని జ్ఞానంతోనే పారద్రోలాలి. 28 సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స వినశ్యంతం
యపశ్యతి స పశ్యతి. ఈ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ జ్ఞాన ఫలం గురించి చెప్పబోతున్నాడు. చాలా ఫలాలు ఉన్నాయి, కానీ ఇక్కడ కొన్ని ఫలాలు చెప్పబోతున్నాడు. అందులో ఒకటి సర్వత్ర సమదర్శనం. సందర్భం వచ్చినప్పుడల్లా జ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది, లేకపోతే జ్ఞాని లక్షణాలు ఏమిటి చెప్తూనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ సర్వత్ర సమదర్శనం మొదటి లక్షణంగా చెప్తున్నాడు. అంటే అంతటా ఒకటే ఆత్మను చూడటం. చూడటం అంటే అక్షరాలా చూడడం, అర్థం చేసుకోవడం, బుద్ధిలో మార్పు, జ్ఞానచక్షు ద్వారా మారుతున్న అనాత్మ అంతటా మారని ఆత్మ ఉందని అర్థం చేసుకోగలటం. మనం అది అంత ముందు కూడా చూసాం. మారే వస్తువుల్లో మారనిది ఏదైతే ఉందో అది ఆత్మ అని నేర్చుకున్నాం. శరీరం మారుతుంది, మనసు మారుతుంది, ఆలోచనలు మారుతాయి, మన శరీరంలోని కణాలు మారుతూ ఉంటాయి. కానీ అంతటా మారకుండా ఉన్నది ఏమిటి? నేను నేను అనే సాక్షి చైతన్యం. సో ఈ మారని చైతన్యం ఏదో పట్టుకోవాలి. కదులుతున్న సముద్రంలో, ఎగసిపడే అలల్లో, వాటిపైన వచ్చిపోతున్న బుడగల్లో కూడా సమానంగా ఉన్నది ఏమిటి? శాశ్వతమైన నీరు. అలాగే మారుతున్న మన శరీరాలలో మారని ఆత్మ ఉంది. ఆ ఆత్మని జ్ఞాని దర్శించగలుగుతాడు. వినశ్యత్సు సర్వేషు భూతేషు. ఇక్కడ భూత అంటే అనేక కార్యకరణ సంఘాతాలు, అనేక జీవరాశులు, అనేక అలలు ఉన్నట్టుగా అనేక మనశరీరాలు ఉన్నాయి. అవి ఎలాంటివి? వినశ్యస్సు, చావు పుట్టుకలు ఉన్నాయి. సమం పరమేశ్వరం. ఈ జీవుల్లో శరీరం భిన్నంగా ఉంటుంది, మనసు భిన్నంగా ఉంటుంది, బుద్ధి భిన్నంగా ఉంటుంది. కానీ ఈ మారే శరీరం, మనసు, బుద్ధుల వెనుక మారనిది ఏదైతే ఉందో దాన్నే సత్ అంటారు, ఉనికి అంటారు, లేదా చిత్ అంటారు అని చూస్తూ వస్తున్నాం. సత్ చిత్ ఆత్మ అనవచ్చు. ఇక్కడ పరమేశ్వరం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని 18వ అధ్యాయంలో చెప్తాడు. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని తైత్రీయోపనిషత్తులో వస్తుంది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని వస్తుంది. అంటే దేహమే దేవాలయం, ఆత్మ భగవంతుడు. జ్ఞాని తన వ్యవహారంలో మునిగి తేలుతున్నా కూడా భగవంతుడిని మర్చిపోడు. వ్యవహారం నడుపుతున్నప్పుడు మన శరీరాలతో వ్యవహారం నడుపుతాడు, కానీ వాటి వెనక మారని చైతన్యం ఒకటి ఉంది అనే విషయం తను ఏ పని చేస్తున్నా కూడా మర్చిపోడు. అందువల్లనే మన సాంప్రదాయంలో నమస్తే అంటాం. ఆ నమస్కారం ఎదుటి వ్యక్తికి కాదు పెట్టేది, అతనిలో ఉన్న భగవంతునికి. నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే అని నిరూపించటానికి. అలాగే నుదుటి మీద బొట్టు పెట్టుకోవడానికి కూడా కారణం మనలో భగవంతుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవటానికి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఆత్మానం య పశ్యతి. ఎవరైతే అన్ని భూతాలలోనూ అంతర్గతంగా ఉన్న పరమేశ్వరాన్ని ఆత్మగా తెలుసుకుంటారో, ఎవరైతే ఈ ఆత్మను మర్చిపోరో, ఎవరైతే సమదర్శనం చేస్తారో స పశ్యతి, అతనొక్కడే సరి అయిన దార్శనికుడు. మనం అనేక విషయాలను చూస్తాం, కానీ సరి అయిన దాన్ని చూడం. దార్శనికుడు అంటే సరి అయిన దాన్ని చూసే వ్యక్తి. మనమంతా అలాంటి దార్శనికులం అవ్వాలి. ఏమిటా సరి అయిన దర్శనం అంటే ఆత్మజ్ఞానం పొందితే సరి అయిన దర్శనం కలుగుతుంది. ఏమిటా ఆత్మజ్ఞానం? ఈ జగత్తు మొత్తం ప్రకృతి పురుషుల మేలు కలయిక. ప్రకృతి పురుషుల నుంచి జగత్తు పుట్టింది కాబట్టి జగత్తులో 2 అంశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి పుట్టిన పిల్లలు ఇద్దరి పోలికలను పుణికి పుచ్చుకుంటారు. అలాగే జగత్తులో కూడా 2 లక్షణాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రకృతితో తాదాత్మ్యం చెంది పురుషుడు ఉన్నాడు అనే విషయమే గుర్తుండదు మనకి. పురుషుడే ఉన్నాడని ప్రకృతిని నిర్లక్ష్యం చేయకూడదు, ప్రకృతితోనే మమేకం చెంది పురుషుణ్ణి పట్టించుకోకుండా ఉండకూడదు. రెండింటి మేలు కలయిక అని తెలుసుకోవాలి. అందులో దేనితో తాదాత్మ్యం చెందాలో తెలుసుకోవాలి. ఫ్యానును చూస్తే 2 అంశాలు ఉంటాయి. కనపడే ఫ్యాను,
కనపడని విద్యుత్ శక్తి. ఒక ఫ్యాన్ తిరుగుతోంది అంటే అక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మారే ఫ్యాన్ ఉంది, దాని వెనుక మారని విద్యుత్ శక్తి ఉంది. అలాగే మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అంటే అతనిలో ప్రకృతి అంశము ఉంది, పురుష అంశము ఉంది. శరీరం వెనక ఆత్మ ఉంది. శరీరాన్ని ఈ చక్షువులతో చూస్తే ఆత్మను జ్ఞాన చక్షువుతో చూడాలి. శివుడికి 3 నేత్రాలు ఉన్నాయి, త్రినేత్రుడు అంటాం. మనకి కూడా 3 నేత్రాలు ఉన్నాయి. 3వ నేత్రం జ్ఞాన చక్షువు. 2 నేత్రాలు లౌకిక ప్రపంచాన్ని చూపిస్తే జ్ఞాన చక్షువు, శాస్త్ర జ్ఞాన చక్షువు ఆత్మను సూచిస్తుంది. ఆ జ్ఞాన చక్షువుని గుర్తించినట్టుగా నుదుటి మీద మనం బొట్టు పెట్టుకుంటాం. తంత్రశాస్త్రంలో అనేక చక్రాల గురించి చెప్తారు. అందులో ఆజ్ఞా చక్రం ఒక చక్రం. ఆజ్ఞాలో ఆ అంటే పూర్ణం, జ్ఞా అంటే జ్ఞానం. అందువల్ల ఆజ్ఞా చక్రం పూర్ణత్వాన్ని సూచిస్తుంది. ఆజ్ఞా చక్రం 3వ కన్నుకి సంకేతం. సో ప్రకృతి పురుషులలో ప్రకృతి సవికారం అని, పురుషుడు నిర్వికారం అని చూసాం. ప్రకృతి మనిషికి మారుతుంది. వర్ణ భేదాలుంటాయి, ఆశ్రమ భేదాలుంటాయి, లింగ భేదాలుంటాయి, శరీర భేదాలుంటాయి. అందువల్ల మామూలు కళ్ళు ప్రకృతిలోని భేదాలను మాత్రమే చూస్తాయి. ఈ భేదాలను చూడటానికి గురువు లేదా శాస్త్రం అవసరం లేదు. మామూలు కళ్ళు అనిత్య ప్రకృతిని చూస్తే శాస్త్ర చక్షువు నిత్య ఆత్మ దర్శనం చేస్తుంది. దర్శనం అంటే కళ్ళతో కాదు, దివ్య చక్షువులతో చేస్తాం. పరమేశ్వరుడు అంటే ఇక్కడ పురుషుడు. పరమేశ్వరుడు అంటే ఒక్కొక్కరి హృదయంలో ఒక ఇష్టదైవం కూర్చున్నాడు అని ఊహించుకోకూడదు. ఇక్కడ నిర్గుణ నిర్వికార సత్య చేతన తత్వం అని అర్థం చేసుకోవాలి. ఏ పశ్యతి అంటే పురుష దర్శనం చేసిన జ్ఞాని ప్రకృతిని మర్చిపోతాడు అని అర్థం చేసుకోకూడదు. అతను రెండూ చూస్తాడు. తాను చూసినప్పుడు ఫ్యానును విద్యుత్ శక్తిని రెండూ చూస్తాడు. చెయ్యిని చూస్తే చెయ్యి ప్లస్ కాంతి ఉందని తెలుస్తుంది అని చూసాం. కాకపోతే సందర్భాన్ని బట్టి మనం చేతికో కాంతికో విలువనిస్తాం. అలాగే ప్రకృతిని చూడాలా పురుషుణ్ణి చూడాలా అనేది సందర్భాన్ని బట్టి చూడాలి. మనం ఫామ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు నేను నిర్వికార నిత్య చైతన్యాన్ని అనకూడదు, అడ్రస్ అడిగితే సర్వవ్యాపకం అనకూడదు అని చూసాం. అక్కడ ప్రకృతి పరంగానే చూస్తాం. కానీ జీవితంలో ఆందోళనలు సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఛానల్ మార్చాలి. నేను ఈ మనసుని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను వీటిని సాక్షిగా చూసే చైతన్యాన్ని అని అర్థం చేసుకోవాలి. కొంతమంది అంటారు నాకు జీవితంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నా మాటకు విలువనిచ్చే భర్త ఉన్నాడు, నాకు అనుసరణలో మెదిలే పిల్లలు ఉన్నారు, విశాలమైన ఇల్లు ఉంది, ఇంటి నిండా నౌకర్లు చాకర్లు ఉన్నారు, నా భర్త వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది, నేను కోరుకుంటే కొండ మీది కోతినైనా తీసుకువస్తారు మా వారు, అయినా ఏదో కొరత, ఏదో వెలితి నన్ను బాధిస్తోంది అంటారు. ఆ కొరత, ఆ వెలితి, ఆ ఆధ్యాత్మిక కొరత. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రకృతి ఛానల్ నుంచి పురుషుని ఛానల్ వైపుకి మారగలిగి ఉండాలి. నేను ప్రకృతిని కాదు, నేను పురుషతత్వాన్ని అని చెప్పుకోగలగాలి. అదే పూర్ణత్వాన్ని, శాంతి భద్రతలను, శాశ్వతత్వాన్ని ఇస్తుంది. పూర్ణత్వంలో నెలకొన్నాక కావాలంటే మళ్ళీ ప్రకృతిలోకి మారవచ్చు. ఇలా ప్రకృతి పురుషుల మేలు కలయికను అర్థం చేసుకుని మారే వ్యవహారాల వెనక ఉన్న మారని పురుషుని గురించి మర్చిపోకుండా ఉండగలిగితే దాన్ని ఆత్మనిష్ట అంటారు, దాన్ని సహజ సమాధి అంటారు. సో ఈ విధంగా ఈ శ్లోకంలో జ్ఞానికి కలిగే మొదటి ఫలం చూస్తాము. అది సమ్యక్ దర్శనం లేదా సమదర్శనం. సో మొదటి ఫలం సర్వత్ర సమదర్శనం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.